ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి పాట్ నెక్కి ఇంటర్నల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలి కుట్లు కనిపించకుండా అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. బ్లౌజ్ బ్యాక్ సైడ్ పొడవు కట్ట ఎంత అయితే పెట్టుకుంటారో సేమ్ అదే రకంగా లెంత్ కట్ట అంతా పెట్టుకోవాలండి. ఆమ్ రౌడ్ కానీ ఏమైనా సరే అంటే మన షోల్డర్ కానీ తేడా ఉండదనమాట. పొడవు వచ్చేసి 15 ఇంచులకి నేను పెట్టాను, అంటే 14 ఇంచులు పొడవు అనమాట. 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి షోల్డర్ పెట్టాం. అదే రకంగా చంకదింపు వచ్చేసి 6 ఇంచులకి, ఈ సైజు వాళ్ళకి చంకదింపు వచ్చేసి 6 ఇంచులకి నేను మార్కింగ్ చేశాను. దాని తర్వాత ఇటువైపు ఇలా కలిపేసుకున్న తర్వాత కార్నర్ పాయింట్ వచ్చింది కదా, అక్కడి నుంచి ఇలాగ రౌండ్ అనేది ఇలా తిప్పేసుకున్నాం. దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ అనేది 9.5, అంటే ఈ సైజు వచ్చేసి 38, 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసమని. అదే రకంగా 9.5 నడుము దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత 2 ఇంచులు అన్నది ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా బ్లౌజ్ పొడవు, ఆమ్ రౌండ్, షోల్డర్ అంతా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి మార్కింగ్ చేసుకుందాం. నెక్ వెడల్పు వచ్చేసి మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. దాని తర్వాత డీప్ అన్నది మనం ఎంత డీప్ కావాలి అనుకుంటే అంత డీప్ అన్నది మనం కటింగ్ చేసుకోవాలి. అంటే 12 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను, డీప్ నెక్ అనమాట ఇది. దాని తర్వాత 3 ఇంచులు కింద వెడల్పు అనేది తీసుకుంటున్నాను, కింద 3 ఇంచులు వెడల్పు. దాని తర్వాత ఈ 2.5 ఇంచుల నుంచి ఈ 3 ఇంచులకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే కొద్దిగా క్రాస్గా వస్తుంది. మెడ వెడల్పు కూడా అంటే కింద రౌండ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. పాట్ నెక్ కదండి. ఇప్పుడు ఇలా రౌండ్ ఇచ్చుకుని లైన్కి కొద్దిగా ఇలా లోపల వైపుకి వచ్చి ఇలా కలిపేసుకోవాలి. ఈ రకంగా పాట్ నెక్ అనేది షేప్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా పాట్ నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు చుట్టూ ఉన్న అవుట్లైన్లన్నీ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మెడ కూడా కటింగ్ చేసేసుకుని తీసేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ పీస్కి మనం కట్ చేసి తీసేసుకుంటే ఆ తర్వాత బ్లౌజ్ పీస్కి కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా ఇలా కటింగ్ చేసేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి శారీలోని బ్లౌజ్ పీస్ వచ్చింది కదా, అది ఎలా కటింగ్ చేసుకోవాలంటే ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని హ్యాండ్స్కి ఏమో ఒక బార్డర్ తీసుకుని 2 వైపుల బార్డర్ కూడా 2 హ్యాండ్స్కి తీసేసాం అనమాట. మధ్యలో ఉన్న క్లాత్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలాగ కటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత మిగిలింది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా మొత్తం ఎలాగైతే ఇప్పుడు వరకు లైనింగ్ కటింగ్ చేస్తామో అదే రకంగా బ్లౌజ్ కటింగ్ కూడా చేసేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం మెడ దగ్గర మాత్రం కంపల్సరిగా ఎక్స్ట్రా మార్జిన్ అన్నది వదలొద్దండి. లైనింగ్ మెడ ఎలాగైతే ఉందో అదే రకంగా మనం బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసుకోవాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. దాని తర్వాత సింగిల్ ఫుట్ ఇలా పెట్టుకుని సింగిల్ ఫుట్ని పెట్టుకున్న తర్వాత మనం టిష్యూ పైపింగ్ క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసిన తర్వాత ఈ 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేసి మధ్యలోని ఇలా థ్రెడ్ పెట్టి కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా థ్రెడ్ మధ్యలోకి పెట్టుకుని ఇలా ఈ సింగిల్ ఫుట్తోని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం మెడ ముక్కల్ని కటింగ్ చేసినట్టుగా క్రాస్గా కటింగ్ చేసి ఇది టిష్యూ క్లాత్ అని అంటారండి. ఇది పైపింగ్లకి బాగుంటుంది. మనకి శారీలోని గోల్డ్ కలర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి 1 మీటర్ గోల్డ్ క్లాత్ తీసుకున్నారంటే చాలా బ్లౌజులకి వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనం 1 ఇంచు వెడల్పుని ముక్కలను కటింగ్ చేసి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే థ్రెడ్ తీసుకుని సెంటర్లో పెట్టి పైపింగ్ పక్క నుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. లూజ్ లేకుండా పైపింగ్ పక్క నుంచే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఈ పైపింగ్ చేసుకోవడం కోసం సింగిల్ ఫుట్ కంపల్సరీగా ఉండాలండి. సింగిల్ ఫుట్ లేకపోతే కుదరదన్నమాట. ఇప్పుడు ఇలా అడ్డుగా కూడా కుట్టి వేసేస్తే పైపింగ్ జారకుండా ఉంటుంది. పైపింగ్ కట్ చేసుకోవడమే. దాని తర్వాత ఈ మిగిలిన క్లాత్ అనేది 1 పాదం ఖర్చు అంతా, అంటే ఇంచుమించులోని 1 పావు ఇంచు మాత్రమే ఉండేటట్టు చూసుకుని మిగతాదంతా కటింగ్ చేసేసుకుని తీసేసుకోవాలి. అంటే థ్రెడ్ పైపింగ్ తర్వాత మిగిలిన క్లాత్ని ఎక్కువ ఉంచకుండా కనీసం ఎంతైతే మార్జిన్తో మనం స్టిచ్చింగ్ చేసుకుంటామో మెడ అంతే ఉండాలన్నమాట, 1 పావు ఇంచు. దాని తర్వాత బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టాలి. రైట్ సైడ్ వైపు ఈ రకంగా పెట్టి పైపింగ్ అన్నది బ్లౌజ్ లోపల వైపుకి, అంటే బ్లౌజ్ వైపుకి వచ్చేటట్టు, మెడ వైపుకి కాకుండా నేను చూపిస్తున్నట్టుగా పెట్టండి. ఇలా పెట్టి బ్లౌజ్ మెడ అంచుకి ఈ పైపింగ్ అంచు వచ్చేటట్టుగా పెట్టారు అంటే కనుక ఒకే మార్జిన్లోని మనం స్టిచ్చింగ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి మెడ అనేది డిస్టర్బ్ కాదు. అందుకనే పైపింగ్గా కూడా నీట్గా ఒకే లెవెల్లోనే కటింగ్ చేసుకోవాలి అంచులు. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్ పీస్ అంచు
అలాగే పైపింగ్ అంచు ఒకే రకంగా పెట్టడం వల్ల ఏంటంటే మీకు పైపింగ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపింగ్ పక్క నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సింగిల్ ఫుట్ వేసి పెట్టుకున్నాం కాబట్టి నీట్గానే మనకి కుట్టు అనేది వస్తుంది. ఆటోమేటిక్గా పైపింగ్ పక్క నుంచి కుట్టు అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మొత్తం నెక్ అంతా కుట్టుకున్న తర్వాత మిగిలిన పైపింగ్ క్లాత్ని కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా కరెక్ట్గా ఇలా పరుచుకొని మన లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలి. లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్లోని కరెక్ట్గా సెంటర్ పాయింట్ని మీరు తీసుకోండి. అంటే బ్లౌజ్ మెడ యొక్క సెంటర్ అనేది ఈ 2 మెడలకి సెంటర్ కరెక్ట్గా చూసుకుని ఒకదాని మీద ఒకటి అంటే అంచులు కరెక్ట్గా కలిసేటట్టుగా మీరు పెట్టుకోవాలి. ఇలా అంచులు కలిసేటట్టుగా కంపల్సరీగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో మాత్రం అంటే మనకి మెడకి సెంటర్ పాయింట్ ఉంది కదా కింద, అది మాత్రం కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇలా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లేదు మనకి స్టిచ్చింగ్ చేసుకోవడం అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు పిన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా సెంటర్ నుంచి కరెక్ట్గా ఇలాగా పెట్టుకుంటూ చూస్తున్నారు కదా, పైపింగ్ పక్క నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి. మనకి తెలిసిపోద్ది లైనింగ్ పెట్టేటప్పుడు. చూసారు కదా, మీకు వీడియోలో కూడా కరెక్ట్గా కనిపిస్తుంది పైపింగ్ ఎంతవరకు ఉన్నదన్నది మనకు తెలిసిపోద్ది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా అలాగే పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. పైపింగ్ పక్క నుంచి సగం నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని ఇలాగా పైపింగ్ పక్క నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎక్కడైనా షోల్డర్ దగ్గర ఆ మాత్రం ఎగుడు దిగుడు వచ్చినా పర్లేదండి, షోల్డర్ దగ్గర కట్ చేసి తీసుకోవచ్చు. కానీ రాకుండా ఉండడానికి మాత్రమే ప్రయత్నించండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా పెట్టి ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైపింగ్ పక్క నుంచి ఇటువైపు నుంచి కూడా ఇలా స్టార్ట్ చేసి ఎంతవరకు అయితే మనం ఇందాక స్టార్ట్ చేసామో సెంటర్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు అదే సెంటర్ వరకు ఎక్కడ వరకు అయితే కుట్టలేదో అంతవరకు మళ్ళీ ఇటువైపు కూడా ఇలా కుట్టేసుకుంటే మీకు కరెక్ట్గా మీకు ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఒక చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేసామంటే కనుక రెండో షోల్డర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్కువ తక్కువలు బాగా ఎక్కువగా వస్తాయి. అలా కాకుండా ఇలా సెంటర్ నుంచి అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇటు కుట్టుకుంటే మీకు నీట్గా వస్తుంది. దాని తర్వాత మనకి ఖర్చులకి మిగిలిన క్లాత్ని చిన్న కట్స్ ఎప్పుడు కూడా పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి రివర్స్ తిప్పేటప్పుడు ముడతలు లేకుండా, ఉగ్గులు లేకుండా, కుచ్చులు లేకుండా అన్నీ ఫినిషింగ్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ రకంగా మనం కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే వంపు తిరుగుతుంది అని అనిపిస్తుందో అక్కడ చిన్న కట్స్ పెట్టుకోండి. కుట్టు వరకు వెళ్లకుండా చూసుకోండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకోండి కరెక్ట్గా పైపింగ్ పక్క నుంచి కుట్టేమా లేదా అనేది. లేదంటే మళ్ళీ ఇంకోసారి కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా జరిపేసిన తర్వాత ఇలా లోపలికి లైనింగ్ని తిప్పేసిన తర్వాత పైపింగ్ అంచు అంటే టాప్ స్టిచ్ అన్నది ఒకటి వేసేసుకోవాలి. ఇది కూడా మనం ఈ సింగిల్ ఫుట్తోనే వేసుకోవాలి. పైపింగ్ పక్కనే కుట్టు వస్తుంది కాబట్టి ఫస్ట్ సింగిల్ ఫుట్తో వేసుకోవాల్సిన కుట్లన్నీ కుట్టుకున్న తర్వాత మాత్రమే ఫుట్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా ఇలా మనం ఇలా వెనక్కి అన్నామంటే కనుక లైనింగ్ ఆటోమేటిక్గా మీకు వెళ్ళిపోద్ది. ఎందుకంటే మధ్యలో పైపింగ్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా తేడా రాదనమాట. ఇలా పట్టుకుంటే చాలు నీట్గా రివర్స్ అయిపోద్ది. దాని తర్వాత ఇలా పైపింగ్ పక్క నుంచి ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఎక్కడైనా షోల్డర్ దగ్గర కొద్దిగా ఆ మాత్రం అరేంజ్ పావించి తేడా వస్తే కట్ చేసి తీసేసుకోండి. ఇది చూసారా, ఇలా ఈ రకంగా మనకి పైపింగ్ అన్నది రెడీ అయిపోద్ది. చూసారు కదండి ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. లోపల వైపు బయట వైపు కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.